ఆ సాక్ష్యం ఏంటంటే ప్రతి మంగళవారం మన చర్చిలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఎన్నో మేళ్ళు చేస్తున్నాయండి. ఎన్ని మేళ్ళు అంటే మన పాషం గారు చెప్పిన రీతిగా అప్పుడే చేస్తున్నాడు దేవుడు. మనం ప్రార్థించిన వెంటనే ఆయన జవాబిస్తున్నాడు. నేను నిన్న మంగళవారం కాకుండా అంతకుముందు మంగళవారం వచ్చి ప్రార్థనలో పాల్గొన్నాను. ఉపవాస ప్రార్థనలో ఒకటే అంశం మీద ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, మా అమ్మాయి ఎంసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళాలి. మేము కౌన్సిలింగ్ కూడా అప్లై చేశాము. నేను ఒకటే ప్రార్థన చేశాను. అందరూ అన్నారు 4-5 కాలేజీలు పెట్టాము నర్సరాపేటలో అన్నారు. కానీ నా ఆశ ఏంటంటే బిడ్డ తిరుమలలో చేరాలి, సిఎస్సి మాత్రమే కావాలని. నేను అదొక్కటే ప్రార్థన చేసుకున్నా కూర్చొని. దేవా, నేనేం అడగనయ్యా, నాకు సిఎస్సిలో నా బిడ్డకి తిరుమల కాలేజీలోనే మాత్రమే సీట్ ఇయ్యాయి అని ప్రార్థన చేశాను. నేను తెలిసిన వాళ్ళకి కూడా ప్రార్థన చేయమని చెప్పాను, నా బిడ్డకి తిరుమలలో సీట్ రావాలని ప్రార్థన చేయండి అని. ఈరోజు కౌన్సిలింగ్లో నా బిడ్డకి తిరుమలలో సీట్ ఇచ్చిన దేవునికి, అది ఫ్రీ సీట్ ఇచ్చాడు, దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ప్రతి మంగళవారం జరుగుతున్న బలమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మీరు కూడా పాల్గొనండి. మీరు కూడా ఎన్నో మేళ్ళు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తాను.